కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలల కాలమే. మనం ఏ సమస్య అయితే ప్రజలు ఆ సమస్య వాళ్ళు హామీలు ఇచ్చి హామీ అమలు చేయక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో వాటి మీద పోరాటం చేయటం మేము ఆల్రెడీ ప్రారంభించాం. మొన్న ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే దాని మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీలకు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువులు ఇబ్బంది పడే పరిస్థితి, కాబట్టి దానిపై కూడా 5వ తారీఖు పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేయడం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారో వాటిపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. 2020లో చెప్పలేము. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, జమిలీ బిల్లు ఏపీసీకి పంపించారు, అది జాయింట్ పార్లమెంట్ బిల్లు పాస్ అయినాక ఇప్పుడు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ప్రజలు కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలు ఇబ్బందుల పరిస్థితి వచ్చే పరిస్థితి ఇప్పటికే మనకు కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తప్పకుండా వస్తారు. సార్, త్వరలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు సార్, ఏ విధంగా ఉండొచ్చు ప్రజలకు? చూడాలమ్మా, ఈరోజే బడ్జెట్ ఈరోజే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నేను అనుకోకుండా ఇక్కడికి రావటం వల్ల ఈరోజు సాయంకాలం గమనించి బడ్జెట్ మీద దానిపై మా పార్టీ తరఫున రియాక్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇస్తామని చెప్పి ఏది పెంచలేదు చెప్పండి. కరెంట్ ఛార్జీలు పెంచలేదా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని బాధుడే అని వాళ్ళే పెట్టారు కదా పేర్లు, వాళ్ళే బాతున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనించి ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి మనం పోరాటం చేయాలో మనం చేద్దాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలే మళ్ళీ తీర్పిస్తారు. ఏ మాట మీద నిలబడతారు, ఎవరు మేనిఫెస్టోను భగవద్గీతలాగా బైబుల్ లాగా ఖురాన్ లాగా చూస్తారని ప్రజలకి తెలుసు. కాకపోతే వీళ్ళు మొన్న మభ్యపెట్టి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి అవన్నీ అమలు చేస్తారని ఆశించారు ప్రజలు. అది చంద్రబాబు గారు నైజం. అది 2019లో 2014లో కూడా అంతకన్నా ఎక్కువ హామీలే ఇచ్చారు, అమలు చేయలే. అందుకే మళ్ళీ 2019లో మనం అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలన్నీ ఏ విధంగా నవరాత్రుల ద్వారా పొందుపరిచి తీరుస్తానని చెప్పారో దాన్ని నమ్మారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని దాన్ని సంపద సృష్టిస్తామని చెప్పారు. చూస్తున్నారు ప్రజలు. తప్పకుండా రాబోయే రోజుల్లో వాళ్ళే నిర్ణయిస్తారు.